ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. పురుగు కుట్టడంతో మరో వ్యక్తి చనిపోయాడు. దీంతో స్క్రబ్ టైఫస్ కారణంగా సంభవించిన మరణాలు 4కు చేరాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల శివశంకర్ రాజు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందాడు. వారం క్రితం తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న శివశంకర్ మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. స్క్రబ్ టైఫస్ లక్షణాలున్నాయని డాక్టర్లు చెప్పడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 2న శివశంకర్ నుంచి శాంపిల్ సేకరించారు వైద్యులు. రిపోర్ట్ వచ్చేలోపు శివశంకర్ చనిపోయాడు. రిపోర్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేలింది. అయితే మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 15 కేసులు, ఎన్టీఆర్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చేరుతున్నారు. ఏలూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య 3కు చేరింది. నూజివీడుకు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి జ్వరం అదుపులోకి రాకపోవడంతో ఎలిసా టెస్ట్ చేశారు. అతనికి కూడా స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్క్రబ్ టైఫస్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఏపీ ప్రజలు భయాందోళనలు నెలకొంటున్నాయి. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కృష్ణా జిల్లా ముదునూరులో వైద్య బృందం సర్వే చేపట్టింది.